అన్న ఇంకొక నెల రోజుల్లో, నెల 15 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి 4 సంవత్సరాల 10 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలకు అర్థం కాకుండా గందరగోళంగా పథకాల పేరుతో మోసం చేయటం, ఉచిత పథకాలని ప్రజల్ని మభ్యపెట్టి నిత్యావసర సరుకుల రేట్లు పెంచి పన్నుల రూపంలో ప్రజల్ని హింసిస్తున్నారు. చెత్త పన్ను ఇట్లాగా ఏదైనా ఒక వ్యవస్థని బస్టు పట్టించి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా చెబుతుంది ఏంటంటే, ముఖ్యమంత్రి నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారంటున్నాడు కదా. మరి ఇప్పుడు 100 మందిలో ఎవరికో 10 మంది జరిగితే న్యాయం జరిగినట్టు కాదు. రాష్ట్రంలో ఉన్న 85-90% మందికి న్యాయం జరగాలి. అదే ప్రభుత్వం అంటే మీరు ఎట్టబడితే అట్ట ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి జనాన్ని సోమరపోతులుగా, ప్రజల్ని ఒక వెర్రి మనుషులుగా చూశారు ఈ ప్రభుత్వం వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఆయన నేను వచ్చిన తర్వాతే పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, నేను రాకముందలు ఎవరికి అందలేదు అంటున్నాడు కదా. మరి గతంలో ఎప్పుడు సంక్షేమ పథకాలు లేవంటారా? ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏం కాదండి. ఇంతకుముందు పింఛన్లు ఉన్నాయండి, ఇంతకుముందు పింఛన్లు ఉన్నాయి. అట్టానే డ్వాక్రా మహిళలు ఉన్నారు, రైతులకి రైతు రుణమాఫీ ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. ఇవాళ కొత్తగా పెట్టింది ఏమి లేదండి. కేంద్రం డబ్బులు తీసుకొచ్చి కేంద్రం గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగానే బిల్డప్ ఇస్తున్నారండి. కొత్తగా ఇచ్చినవి ఇక్కడ తీసుకొచ్చినవి ఏమి లేవండి. అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి, వాళ్ళ ప్రచారాలకి వాడుకుంటున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదండి. ప్రజలకి తెలియంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాలు ఇస్తున్నాడని జగన్ ప్రచారం చేసుకోవడం తప్పితే 80% మంది జనానికి తెలియంది ఏంటంటే వాటి వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది జనాలు తెలుసుకోవాలండి. ఇవాళ లేదు, ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు లబ్ధి చేకూర్చాను నేను అంటున్నాడు కదా. నిజంగానే అంత లబ్ధి చేకూరిందంటారా? మరి ఆ విషయం అయితే ఎక్కడ ఎవరు ఏ కార్యకర్త కానీ, వైసీపీ కార్యకర్తలు కూడా ఆ మాట ఎవరు చూడట్లేదండి. ఇప్పుడు ఆటో వాళ్ళకు 10,000 వేస్తే 10,000 మళ్ళీ ఆర్టీఓ చెప్పి పట్టించి 15,000 20,000 రాసిన రోజులు కూడా ఉన్నాయండి. అంతే అంటారా? మరి ఆయనేమో నేను వచ్చిన తర్వాతే అందరు సంతోషంగా ఉన్నారు, వై నాట్ 175 175 ఎందుకు గెలవలేను నేను అంటున్నాడు కదా. 40 రోజులు ఎలక్షన్ ఉన్నాయండి, చూద్దాం ఏం జరిగిద్దో. 175 రావడం అంటే జరిగే పని కాదులేండి. అది లేదా నేను కంపల్సరీ గెలుస్తాను, 175 గెలిచేది మనమే, రాబోయే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, నన్ను దింపేది ఏమి లేదు అంటున్నాడు ఆయన. అవన్నీ ఏం జరగవులండి. అవన్నీ వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు చెప్పుకుంటారు. యువతల పెద్ద పార్టీ ఉంది, వీళ్ళకు కూడా మార్పు ఉంది. అందులో ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలమైన పార్టీలు ఉన్నాయి. చాలా కష్టంగా ఉంటుంది. అది జనంలో మార్పు కూడా జరుగుతుంది. ఇవాళ ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ఇవాళ ఒక సామాజిక వర్గం కాకుండా ఒక చదువుకున్న వ్యక్తిని ప్రతి వాడు ఆలోచించడం నేర్చుకున్నాడండి. ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనేవాళ్ళు ప్రతి వాళ్ళు ఏ కులంలో తీసుకున్నా చదువుకున్న వాళ్ళు మొత్తం ఆలోచిస్తున్నారండి. ఎవరు ఎలా చేస్తున్నారు, ఫ్యూచరు డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనంగా ఒక హైదరాబాద్ను తీసుకోవచ్చు మనం. ఒకనొక టైంలో ఇప్పుడు మనం కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్కి, ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడాలంటే మంచి వ్యక్తి కావాలండి. ఆ వ్యక్తి ఎవరో మనం నిర్ణయించుకొని ఈసారి మనం వేయబోయే ఓటు ప్రజానాయకుడు అయి ఉండాలండి. మన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైనవి క్యాపిటల్ ఒకటి, పోతే పోలవరం ఒకటి, నిరుద్యోగ సమస్య ఒకటి, ఇట్లాంటి కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయండి. ఇవన్నీ తీర్చకుండా అప్పులు తెచ్చి జనాలకు పంచి గందరగోళం చేసి రేపు ఫ్యూచర్లో మళ్ళీ జగనే వస్తే జనాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుందండి.
నేను తెచ్చిన డబ్బులు కూడా పేదలకే పంచుతున్నాను అంటున్నాడు కదా మరి. పేదలకు పంచుకుంటే లక్షల కోట్లు యాడ్ నుంచి వస్తాయండి వాళ్ళ దగ్గర. వాళ్ళ కేసులకి వాళ్ళు హెలికాప్టర్లో తిరగటానికి ఈ డబ్బులన్నీ ప్రజలేయండి. చంద్రబాబు వస్తే కనుక మామకు వెన్నుపోటు పొడిచినట్టే పేద ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడు అంటున్నాడు కదా మరి నిన్న సభలో కూడా. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారండి. మరి వెన్నుపోటు పొడిచిన నాయకుడే గెలిచాడు కదండి. ప్రజలు ఇప్పుడు వెన్నుపోటు అనేది వాళ్ళ రక్త చరిత్ర వేరే పార్టీ వాళ్ళకి లేదండి. అదొకటి గమనించాలి వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ రక్త చరిత్ర వేరండి. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా మరి ఆయన చాలా సంతోషంగా చెబుతుంది. ఏంటంటే నా అక్కలో నా చెల్లెమ్మలో అంటున్నారు. అక్క చెల్లెమ్మలో జాగ్రత్త చూసుకుంటున్నాడు అంటారా? ఎక్కడ చూసుకుంటున్నాడండి? వాళ్ళ తల్లికి వాళ్ళ చెల్లికే దిక్కులేదు. సమాజంలో జనాన్ని ఏం చూస్తాడండి అది. మరి ఓవరాల్గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీరు? పరిపాలన ఏం లేదండి. వాళ్ళ అంతా శూన్యం. అంతా శూన్యమే అంటారు. అంతా శూన్యం లేదు అసలు బ్రహ్మాండంగా ఉంది అని అంటున్నాడు కదా. వాళ్ళు చెప్పుకుంటారండి. వాళ్ళ పార్టీ వాళ్ళు కదా చెప్పుకుంటారు. ప్రజల గురించి తెలియాలి కదా. పబ్లిక్లో ప్రతి వాడిని కదిలిస్తే తెలిసిద్దండి. ఏమంటున్నారు అసలు పబ్లిక్ ఏమంటున్నారు? అదేమంటే ఆయన ముగ్గురు నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను, వాళ్ళందరూ గుంపుగా వచ్చి నా మీద దాడి చేయడానికి వస్తున్నాడు అంటున్నారు కదా. ఏయో చెప్తారులేండి వాళ్ళు. వచ్చే అవకాశమే లేదంటారా? ఈ సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు కదా. మరి సింహం మరి సింగిల్గానే వస్తుందంటారా? సింగిల్గా వచ్చినా కలిసి వచ్చినా ఇవాళ పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా రివర్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందండి. అది పరిస్థితి.